ఇవాళ మనము హౌ టు ఇన్స్టాల్ నీరో 8 సాఫ్ట్వేర్ విత్ క్రాక్ అన్నట్టు. మనకి నీరో 8 సాఫ్ట్వేర్ అనేది మనకి డేటా అనేది సీడీలో కాపీ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇందులో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి హౌ టు ఇన్స్టాల్ అంటే ఫస్ట్ మనం దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి క్రాక్ తోని. ఇంకొకటేమో హౌ టు రైట్ ఆర్ కాపీ డేటా టు సిడి డివిడి అంటే మనకి మన దగ్గర ఉన్న డేటాని మనకి సిడీలోకి డివిడీలోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎట్లా కాపీ చేయాలనేది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ వచ్చేసి హౌ టు కాపీ డేటా ఫ్రమ్ వన్ సిడి టు అనదర్ సిడి అంటే మనకి ఇక్కడ ఒక సీడీ నుంచి ఒక సీడీలో ఉన్న డేటాని ఇంకో సీడీలోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. సో ఫస్ట్ మనము నీరో సాఫ్ట్వేర్ తీసుకోవాలి. నీరో 8 సాఫ్ట్వేర్ ఉంది కదా, దీంట్లో మనకి సెటప్ మీద క్లిక్ చేయాలి. దీని మీద సో ఇక్కడ మనం చూసినట్టయితే నీరో 8 ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో జనరల్ నీరో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేస్తే మనకి మధ్యలో రీస్టార్ట్ అనేది అడగదు అన్నట్టు. సో నేను ఇప్పుడు రీస్టార్ట్ చేయలేదు. సో ఇది మధ్యలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది హాఫ్ అయిన తర్వాత ఇది రీస్టార్ట్ కోసం అడుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ సిస్టమ్ రిబూట్ వాస్ రిక్వెస్టెడ్ బై ప్రీవియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ విండోస్ అప్డేట్ అంటే ప్లీజ్ రీబూట్ యువర్ కంప్యూటర్ టు రెజ్యూమ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ నీరో 8 డెమో అని. ఇక్కడ ఏంటంటే మనకి రీస్టార్ట్ అనేది చేయాలి. ఎప్పుడైనా మనకి నీరో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు మనము రీస్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తేనే బెటర్. సో నేను రీస్టార్ట్ చేయలేదు, అందుకని ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత అది బై డిఫాల్ట్ గా ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రీస్టార్ట్ అయిన తర్వాత బై డిఫాల్ట్ గా నీరో ఇన్స్టాలర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వెల్కమ్ టు ద ఇన్స్టాలేషన్ విజార్డ్ అని ఉంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్రాక్ అడుగుతుంది, సీరియల్ నెంబర్ అడుగుతుంది. సీరియల్ నెంబర్ అడిగినప్పుడు మనకి ఇక్కడ క్రాక్ ద్వారా మనకి ఒక బై డిఫాల్ట్ కీ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ కీజెన్స్ కానీ క్రాక్స్ కానీ ఏమైనా యూజ్ చేసేటప్పుడు మనకి యాంటీవైరస్ అనేది డిసేబుల్ అయి ఉండాలి. మళ్ళీ నెట్ కూడా డిస్కనెక్ట్ చేయాలి. సో ఈ థింగ్స్ అనేది మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే న్యూ కీ వస్తుంది. కాపీ చేసి సో ఇక్కడ పేజ్ చేయాలి. పేజ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ టిపికల్ మీద నెక్స్ట్ అని బై డిఫాల్ట్ గా నెక్స్ట్ అని కొట్టేసేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి.
సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి బై డిఫాల్ట్ గా మనకి జేపీజీ అంటే ఏ ఇమేజ్ కానీ ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ మనకి నీరో 8 సాఫ్ట్వేర్ ద్వారానే ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో మీరు రిమూవ్ వాళ్ళని క్లిక్ చేస్తే అన్ని వెళ్ళిపోతాయి, ఒకవేళ సెలెక్ట్ వాళ్ళని క్లిక్ చేస్తే అన్ని వస్తాయి. సో బై డిఫాల్ట్ గా వదిలేసేయండి ఇది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫినిష్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఓకే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ నీరో స్టార్ట్ స్మార్ట్ అనేది వచ్చేసింది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి నీరో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. మనకి డేటా బర్నింగ్ అని, ఆడియో బర్నింగ్ అని, ఆడియో రిప్పింగ్, కాపీ డిస్క్ అనేసి ఉంది అన్నట్టు. సో నెక్స్ట్ టాపిక్స్ లో మనకి డేటా అనేది ఎట్లా కాపీ చేయాలి, మళ్ళీ డేటా అనేది ఎట్లా కాపీ చేయాలి, మళ్ళీ కాపీ డిస్క్ అనేది ఎట్లా చేయాలి అనేది మీకు నెక్స్ట్ టాపిక్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా మనకి సక్సెస్ఫుల్ గా నీరో 8 అనేది ఇన్స్టాల్ చేసాం సక్సెస్ఫుల్ గా. లాస్ట్ క్లాస్ లో మనం హౌ టు ఇన్స్టాల్ నీరో 8 విత్ క్రాక్ అని చూసాం కదా. తర్వాత ఇప్పుడు ఏంటంటే హౌ టు రైట్ కాపీ డేటా టు సిడి ఆర్ డిటి. జనరల్ మనము డేటా అనేది మనం సిడిలోకి ఎట్లా కాపీ చేయాలి, డేటా ఆర్ డివిడి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఉంది, ఒక డ్రైవర్స్ ఫోల్డర్ ఉంది. ఇది వచ్చేసి 476 MB ఉంది. వచ్చేసి 476 MB ఉంది. ఇందులో 17 ఫైల్స్ ఉన్నాయి. సో ఒక ఫోల్డర్ ఉంది. సో ఇది నేను సిడిలో కాపీ చేయాలి. సిడిలో కాపీ చేయాలంటే 476 MB అంటే మనకి ఒక సిడి వచ్చేసి 700 MB ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడి ఇన్సర్ట్ చేశాను. ఇది వచ్చేసి 702 MB ఉంది. సో ఇది ఇనఫ్ అన్నట్టు. ఒకవేళ 1 GB ఉంటే అంటే 702 MB కంటే ఎక్కువ ఉంటే మనం డివిడి యూజ్ చేస్తాం. బిలో 700 MB అయితే సిడి యూజ్ చేస్తాం. ఒకవేళ అబౌవ్ 700 MB అయితే డివిడి. ఇక్కడ
above 700 MB use DVD. Below 700 MB use CD. సో ప్రెసెంట్ ఇది కాపీ చేయడానికి నాకు 476 MB ఉంది ఈ ఫోల్డర్ వచ్చేసి. దీన్ని కాపీ చేయడానికి నాకు CD ఇనఫ్ అన్నట్టు. సో ఇది కాపీ చేయాలంటే ఫస్ట్ నీరో ఓపెన్ చేయాలి. నీరో స్టార్ట్ స్మార్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. హౌ టు రైట్ ఆర్ కాపీ డేటా టు CD ఆర్ DVD, ప్రెసెంట్ సెకండ్ టాపిక్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి నీరో అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ డేటా బర్నింగ్ అని క్లిక్ చేయాలి. డేటా బర్నింగ్ అని క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రైవర్స్ అని ఉందిగా, దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి డ్రైవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ రాయాలి, ల్యాప్టాప్ డ్రైవర్స్. ఇట్లా డ్రైవర్స్ అనేది ఇట్లా రాయాలన్నట్టు. నేమ్ రాసిన తర్వాత ఇక్కడ డేటా బర్నింగ్ అయితేనేమో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం డేటా బర్నింగ్ అని క్లిక్ చేయగానే 700 MB అని ఉంది. అందులో మనం యూజ్ చేసింది ఎంత 460 MB. సో రిమైనింగ్ స్పేస్ ఎంత ఉంది కూడా చూసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ 450 MBని ఎక్సీడ్ అయితే మాత్రం 700 MB తర్వాత అంతా రెడ్ మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో మళ్ళీ డ్రాప్ చేశాను అనుకోండి, డ్రైవర్స్ అనేది డ్రాప్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు 700 MB అని ఉంది. ఎప్పుడైనా సరే గ్రీన్ ఉండాలి. ఎప్పుడైనా సరే గ్రీన్ ఉంటే మనకి CD అనేది ఓకే అన్నట్టు, స్పేస్ అనేది రిమైనింగ్ ఉంది అన్నట్టు. ఈ బ్లాంక్ స్పేస్ అంతా రిమైనింగ్ స్పేస్, ఇదంతా కాపీడ్ స్పేస్ ఏమో గ్రీన్. ఒకవేళ రెడ్ వస్తే అంటే మన మినిమం స్పేస్ అనేది ఎక్సీడ్ అయినట్టు అన్నట్టు. సో దీన్ని ఎట్లా కాపీ చేయాలంటే ఫస్ట్ బర్న్ అని కొట్టాలి. ఇక్కడ బర్న్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లా డేటా బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో డేటా బర్నింగ్ 19% ఉంది. రైటింగ్ ట్రాక్స్ అని ఉంది. ఇది 100% అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 29%, 30% ఉంది. ఇది కంప్లీట్ 100% అయిన తర్వాత మనకి డేటా అనేది డివిడీలకి కాపీ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 99% అవుతుంది. సో 100% డేటా బర్నింగ్ అనేది 100% అయింది. రైటింగ్ లెడ్ అవుట్ అని ఉంది. సో ఇప్పుడు CD అనేది బయటకు వస్తుంది 100% అయినాక. ఇక్కడ మనం చూడొచ్చు 100% అయింది. బర్న్ ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇట్లా మనకి బర్నింగ్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. తర్వాత ఓకే, ఇట్లా మనము డేటా అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినాం కదా, హౌ టు రైట్ ఆర్ కాపీ డేటా టు CD అనేది మనకి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ హౌ టు కాపీ డేటా ఫ్రమ్ వన్ డిస్క్ టు అనదర్ డిస్క్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే డిస్క్ మళ్ళీ కాపీ చేయాలనుకుంటున్నాను. కాపీ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ CD అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇంకా CD అనేది డిటెక్ట్ కాలేదు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ల్యాప్టాప్ డ్రైవర్స్ అనేది వచ్చేసింది అన్నట్టు. సో ఇదే CD నాకు ఇంకో CD కావాలంటే కాపీ అని కొట్టాలి. అది ఎట్లా కాపీ కొట్టాలంటే నీరో అని కొట్టాలి. నీరో స్టార్ట్ స్మార్ట్ అని క్లిక్ చేసి నీరో ఓపెన్ కాగానే
సో నీరో అనేది ఓపెన్ అయిందిగా. నెక్స్ట్ ఇక్కడ డేటా బర్నింగ్, ఇక్కడ మనకి ఇంతకుముందు డేటా బర్నింగ్ చూసాం, ఆడియో బర్నింగ్, ఆడియో రిప్పింగ్. తర్వాత కాపీ డిస్క్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయాలి. కాపీ డిస్క్ అని వచ్చి ప్లీజ్ ఇన్సర్ట్ డిస్క్ అండ్ ప్రెస్ ఓకే అని ఉన్నది. సో ఇన్సర్ట్ చేశాను, డిస్క్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే బిగినింగ్ లో చూపించానుగా, డిస్క్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను ఇది కాపీ చేయాలనుకుంటాను. అప్పుడు నేను కాపీ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ప్రెసెంట్ 7% అని ఉంది. ఇది 100% కావాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు 89% అయింది, 90%. ఇది 100% కావాలి. సో ఇక్కడ ప్రెసెంట్ ఇది కాపీ అనేది అయిపోయింది. సో ప్లీజ్ ఇన్సర్ట్ అన్ ఎంప్టీ డిస్క్ టు రైట్ టు అనదర్ డిస్క్ అని ఉంటుంది. సో ఇది మనకి ఇంకో డిస్క్ లో కాపీ చేయాలంటే ఇంకో డిస్క్ అనేది వేసి ప్లే లోడ్ అని క్లిక్ చేస్తే మీకు కాపీ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ఇట్లా మనం 3 టాపిక్స్ అనేది ఫినిష్ చేసాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది నీరో ఇన్స్టాలేషన్, కాపీయింగ్ డేటా అండ్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ వన్ డిస్క్ టు అనదర్ డిస్క్ అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయింది టాపిక్స్ అనేది. సో ఇట్లా మనం కాపీ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్.